పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు ఎందుకంటే అందరూ చాలా ఇదిగా ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నారు, అన్నం పెట్టారు, అన్నం కాదు, ఆయన యూరోప్లో పాస్తా పెట్టారు, నూడిల్స్ పెట్టారు, వాట్ ఎవర్, గార్లిక్ బ్రెడ్ పెట్టారు. అంటే అంటే ఒక యూనిట్ అందరికీ ఒకటే ఇది కాకుండా అన్నీ వాళ్ళు ఎవరి టేస్టులు తెలుసుకుని పెట్టారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, అలాగే ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగా ఈ సినిమాకి నేను ఎంత పెట్టానో, ఎంత వచ్చింది, దీన్ని ఎలా అమ్ముకున్నాను క్యాలిక్యులేషన్లు ఎప్పుడూ ఆయన చూసుకోవాలి. ఆయనకి సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. సో అలాంటి నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే విశ్వప్రసాద్ గారు. ఆయన విజన్ వేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సినిమాకి ఇంత పెట్టేసుకుంటే ఇంత వచ్చేద్ది, మనం ఇలా తీసుకుందాం అన్నది కాదు. నాకేం వచ్చినా ఏమొచ్చు, ఐ హ్యావ్ టు మేక్ క్వాలిటీ ఫిలిమ్స్ అని చేస్తున్నారు. కాబట్టే రేపు మధ్యాహ్నం తర్వాత రాజాసాబ్ పోస్టర్ వస్తుంది, బర్త్డే స్పెషల్ పోస్టర్. ఆ పోస్టర్ రాగానే జనవరి 9న ఆ సినిమా సాధించే సంచలనాలు ఏంటో అందరికీ ఒక గ్లిమ్స్ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి విశ్వప్రసాద్ గారు బాగుండాలి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బాగుండాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ఇక్కడ చూస్తుంటే బాగుంది, విఎస్ అని వంశీ శేఖర్ అని ఒక ఎంబ్లం వేశారు. ఒక పిఆర్గా ఇది స్టార్ట్ చేశారు కాబట్టి ఆ ఎంబ్లం చూస్తే వంశీకి, శేఖర్కి, తేజుకి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యూ మేడ్ ఏ మార్క్, యూ మేడ్ ఏ బ్రాండ్. సో లెట్స్ కంటిన్యూ దట్. సో ఫైనల్గా ముగించే ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమా చాలా బాగుంది. అంటే మనం ఈ సినిమా గురించి కొన్ని వర్డ్స్ వింటున్నాం, సరోగసి అని, అప్ ట్రెండ్ ఫిల్ అని, ఇలాంటివన్నీ వాడుతుంటే మన మాస్ అనుకుంటారు, ఓహో ఇది మాది కాదేమో. ఇది కాదు, పక్కా మాస్ సినిమా. ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక కుర్రోడు, అది మన టిల్లు చిక్కుకుంటే ఎలా ఫేస్ చేస్తాడు అనే చేసే సినిమా. అంటే మనం ఒక సాఫ్ట్ టైటిల్, అంటే ఒక అగ్రెసివ్ టైటిల్ పెట్టినప్పుడు మన ఇంపాక్ట్ ఇది మనం చూసేలేము. అంటే ఒక సాఫ్ట్ టైటిల్ పెట్టాం కదా అని చెప్పి మీరు తెలుసు కదా అని మీకు తెలుసు అనుకుంటున్నారా? మీకు ఎవరికే తెలియదు, చూసిన వాళ్ళకే తెలుస్తుంది. చూసిన వాళ్ళకే ఈ సినిమా తెలుస్తుంది. నేను ఈ రోజుల్లో నుంచి భలే భలే మగాడు నుంచి, ప్రతిరోజు పండుగ నుంచి, ట్యాక్సీ వాళ్ళ నుంచి, బేబీ వరకు నేను సినిమాలు చేశా. ఎన్నో ఫంక్షన్లకు వెళ్ళి ఈ సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పాను. ఎప్పుడు బాగోపోతే ఎందుకంటే వాళ్ళ కింద వేసుకుంటాను, ఎప్పుడు సోషల్ మీడియా అనుకోండి. మీరు తెలుసు కదా సినిమా చూస్తే ఈ 2.5 గంటలు కూడా, మీరు 2 గంటల 2 నిమిషాలు కూడా మనకి టిక్కెట్కు వర్త్కు పైసా వసూల్ అని అనుకుంటారు. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ ఫ్యూ యాక్టర్స్ ఇన్ స్టార్స్. సిద్ధు గారు ఈజ్ యాక్టర్ ప్లస్ స్టార్. మీరు ఎవరు ఏం అనుకున్నా సరే ఈ హెడ్డింగ్ మార్క్ చేసుకోండి. సిద్ధు గారు ఈజ్ ఏ యాక్టర్ ప్లస్ స్టార్. ఆ సినిమా ఒకరోజు ఎంత చేయొచ్చు, ఆ తర్వాత రిలీజ్లో ఇది మేము క్లాసిక్ సార్, ఆ రోజు మిస్ అయిపోయాం ఆ లాంగ్వేజ్ సినిమా అని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అనుకుంటారు టాలీవుడ్ ఫెయిల్డ్ హియర్ అని. టాలీవుడ్ ఫెయిల్ చేయొద్దు, టాలీవుడ్ షుడ్ విన్ అండ్ వాచ్. తెలుసు కదా అంటే ఒక 6 నెలల తర్వాత, 1 ఇయర్ తర్వాత అనుకుంటారు, అర్రే ఈ సినిమా మనం చూడలేదని. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తుందని ఆగద్దు. నెట్ఫ్లిక్స్లోకి వచ్చే ముందు మీ చిక్స్తో మీరు వెళ్ళి సినిమా చూడండి. తెలుసు కదా ఈజ్ అంటే అందరూ కూడా ఈ సినిమా ఈ దీపావళికి విన్నర్ విన్నర్ అని అంటున్నారు, బట్ ఇట్ విల్ బి మనీ స్పిన్నర్. థ్యాంక్ యూ. బాబా ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ అంటే స్పీచ్ల కింగ్. అంటే ఎస్కి కేకి చెప్పాను, ఎన్ ఏంటి అంటారా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట ఎన్ అంటే. సో థ్యాంక్ యూ సో మచ్.